నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా వస్తున్నాయి. మరి కూటమి కూడా అధికారంలోకి వస్తామా రావట్లేదా, పోలింగ్ ముందైతే అధికారం మాదే అన్నారు, పోలింగ్ తెల్లారు కూడా అధికారం కూటమిదే అన్నారు. కానీ సర్వే సంస్థలు లెక్కలు చూస్తే ఎక్కడ కూడా అంత సానుకూలత కూటమికి కనపడలేదనేది సర్వే సంస్థలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ రెండు జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి 34 అసెంబ్లీ స్థానాల్లో మరి జనసేనాని కాపు సామాజిక వర్గకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఈ రెండు జిల్లాల్లో అధికంగానే ఉంది. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 1-2 కంటే ఎక్కువ రావు. తూర్పుగోదావరి జిల్లాలో 19లో 1 మాత్రమే వైఎస్ఆర్సీపీకి, మిగిలిన కూటమికని. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో 1 లేక 2 వైఎస్ఆర్సీపీకి, మిగతాయని కూడా కూటమికి అని చెప్పి మరి కూటమి నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ సంబంధించిన నాయకులు లెక్కల మీద లెక్కలేశారు. కానీ సర్వే సంస్థలు సర్వేలు చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15లో 7 టీడీపీకి గెలిచే అవకాశాలు అని చెప్పి ఇచ్చారు. మిగిలిన స్థానాల్లో 5 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగిలిన 2 కీన్ కంటెస్ట్లో ఉన్నాయని చెప్పి 7 టీడీపీ కూటమి, 5 వైఎస్ఆర్సీపీ, 3 కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 15లో 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సర్వే సంస్థ పేర్కొంది. మరి 5 అంటే ఇంకా 3 కీన్ కంటెస్ట్ అంటే 3 ఉండి కీన్ కంటెస్ట్లో ఉంది. అదేవిధంగా సింతలపూడి కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా భీమవరం కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. ఈ 3లో 1 లేక 2 వైఎస్ఆర్సీపీకే వస్తాయని చెప్పి ఇంకో లెక్క నడుస్తుంది. మరి అలాంటప్పుడు 2 వచ్చినాయి అనుకుంటే ఒక 7 వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం వచ్చిన 7లో ఇంకొకటి టీడీపీకి వస్తే 8 టీడీపీ కూటమి, 7 వైఎస్ఆర్సీపీకి వస్తే మరి అధికారం ఏ పార్టీది అనేది ఇప్పటికే లెక్కలు తేలిపోయినట్టున్నాయి. మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా చూస్తే ఈస్ట్ గోదావరిలో 8కి 8 ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ కూటమి 8, మరో 4 అంటే అక్కడ 19 స్థానాలు. 19లో 3 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అంటే ఆ 3లో ఎవరికైనా టీడీపీకైనా రావచ్చు, వైఎస్ఆర్సీపీకైనా రావచ్చు. కాబట్టి ఒకవేళ ఆ కీన్ కంటెస్ట్ పక్కన పెడితే 8 టీడీపీ, 8 వైఎస్ఆర్సీపీ. మరి అలాంటప్పుడు మరి ఈస్ట్ గోదావరిలో 1 కంటే వైఎస్ఆర్సీపీకి రాదు. 19 అసెంబ్లీ స్థానాల్లో 1 వైఎస్ఆర్సీపీకి, మిగిలినన్ని కూటమికి అన్నప్పుడు మరి ఈ 2 జిల్లాల్లోనే బలంగా 34 నియోజకవర్గాల్లో 25 స్థానాలు పైబడి, 25 అంటే 30 స్థానాల వరకు కూటమికి వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం రాబోతుందని చెప్పి కూటమి పెద్దలు అంచనాలు వేశారు. కానీ అంచనాలు తల్లకిందులు అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే మరి అక్కడ 8 వచ్చే ఈస్ట్ గోదావరిలో అంటే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావడం కష్టం అనేది ఈ సర్వే లెక్కలను బట్టి మనం చర్చించవచ్చు. మరి వెస్ట్ గోదావరిలో సర్వే ప్రకారం ఖచ్చితంగా వచ్చి 5 అయినప్పుడు 3 కీన్ కంటెస్ట్లో ఉన్నప్పుడు కనీసం 1 లేక 2 వైఎస్ఆర్సీపీకి వస్తే 7, ఇక్కడ 7, అక్కడ 8 అంటే 15. ఖచ్చితంగా 34లో 15 వైఎస్ఆర్సీపీకి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మిగిలిన రాయలసీమ జిల్లాలో 52 నియోజకవర్గాలు, 52 నియోజకవర్గాల్లో 40 నియోజకవర్గాలు పక్కా ఖచ్చితంగా 40 నుండి
42 రావచ్చు, 43 రావచ్చు, కానీ ఫిక్స్డ్గా 40 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి రావడం ఖాయమనేది వాళ్ళ లెక్క. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా 34లో ఖచ్చితంగా చాలా భారీగానే అక్కడ సీట్లు రాబోతుందని చెప్పి లెక్కలేస్తున్నప్పుడు దీన్ని బట్టి చూస్తే 110 నుండి 115 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమనేది ఈ సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కలను బట్టి తేలుతుంది. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అనుకున్నట్టుగా వన్ సైడ్ ఎలక్షన్ జరగలేదనేది ఈ సర్వే సంస్థలు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మీద అర్థమవుతుంది. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా 8 వైఎస్ఆర్సీపీకి వచ్చాయంటే కీన్ కంటెస్ట్లో ఉన్న 3లో 1 కానీ 2 కానీ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయమనేది ఈ యొక్క రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి కూటమి అధికారం రావడం కష్టమనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గోదావరి జిల్లాలో కాపులందరూ కాపు సామాజిక వర్గం అన్ని పార్టీలు ఉన్నారు. ఒక పార్టీకి పట్టం కట్టేలా ఓట్లు వేస్తారా అంటే అది పెద్ద సంచలనమే. కాబట్టి ఎక్కువగా ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనని ఈ సర్వే సంస్థ చెబుతుంది. కాబట్టి అన్ని పార్టీలో కాపు సామాజిక వర్గం ఉంటారు కాబట్టి ఆ పార్టీకి వాళ్ళే పనిచేస్తారు కదా. అలాంటప్పుడు ఒక పార్టీకి ఎలా కూటమికి ఎలా వన్ సైడ్ ఎలా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంటుంది అనే దాని మీద చర్చ నడుతున్న తరుణంలో ఏపీలో ఈ 2 జిల్లాలు గోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయని చెప్పి రాష్ట్రం అంతా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కలు బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీకి కూడా 34 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది తేట తెల్లమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,